మీ అందరికీ క్లియర్ గా వినిపిస్తుందా? రికార్డింగ్ అయింది. ఓకే. వినిపిస్తోందా? ఎవరైనా చెప్పండి జవాబు. నాయుడు గారు. వినిపిస్తుంది మేడం. ఓకే ఓకే వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. ఓకే. సో ఈ విధంగా అంటే మనందరినీ ఎంతమంది జగద్గురువులు రూల్ చేస్తున్నారో మనకు అర్థం అవుతుంది. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి మనలో ఆ ఇచ్ఛాశక్తి, విజ్డమ్, లవ్, యాక్టివిటీ అవన్నీ కూడా అక్కడి నుంచి వస్తున్నవి. Let it should seem as though in this fact there lay something in the name of an injustice. It must be made clear that nirvana is attainable as soon. అంటే ఏమీ కూడా అక్కడ అంటే ఎవరైతే అసేఖా స్థితికి వచ్చారో తప్పకుండా నిర్వాణ స్థితి ఆన్ రీచింగ్ ద అసేఖా లెవెల్ ఈజ్ అంటే అసేఖా అనే స్థితికి వచ్చేసరికల్లా at once free to enter this condition of bliss for a period. అంటే వాళ్ళు ఈ కండిషన్ లోకి ఎంటర్ అవుతారు ఏదైతే శాశ్వతత్వం. బట్ హీ ఎంటర్స్ ఇట్స్ ఫస్ట్ స్టేజ్ ఓన్లీ విచ్ ఎగ్జాల్టెడ్ ఇన్ఫినిట్లీ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్. అంటే అది మన అవగాహనకు అతీతంగా ఉంటుంది. మనం దాన్ని అవగాహన చేసుకోలేము, ఊహించలేము. అంటే ఆ ఫస్ట్ స్టేజ్ మనం ఊహించలేము. బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్ ఈజ్ యట్ ఫార్ బిలో ద హయ్యర్ స్టేజెస్. అదే ఏదైతే అది హయ్యర్ స్టేజెస్ కంటే చాలా కిందది. అవైలబుల్ టు ద చౌహాన్ అండ్ మహాచౌహాన్ రెస్పెక్టివ్లీ, వైల్ ఈవెన్ దీస్ ఇన్ టర్న్ పేల్ బిఫోర్ ద గ్లోరీ ఆఫ్ దోస్ నిర్వాణిక్ స్టేట్ లో ఉన్నటువంటి దగ్గర ఇవేమోని పేల్గానే ఉంటాయి. అంటే ఇవి చాలా తక్కువ. ఇంతకంటే అద్భుతమైనది నిర్వాణిక్ స్టేట్ లో ఆ కింగ్ పొజిషన్ which those adepts reach who make the tremendous effort necessary to take during earth life the still higher initiations of the first and second ray. ఫస్ట్ అండ్ సెకండ్ రేక్ సంబంధించి వీళ్ళు చాలా హయ్యర్ ఇనిషియేషన్ పొందారు. ఫర్దర్ ప్రోగ్రెస్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఆన్ ద 5 రేస్ టు దోస్. ఇంకా ప్రోగ్రెస్ కూడా సంభవం. హూ టేకప్ అదర్ లైన్స్ ఆఫ్ వర్క్ అవుట్ సైడ్ అవర్ హైరార్కీ. అంటే వీళ్ళందరూ ఏంటంటే మన ఈ హైరార్కీలో ఈ అవుట్ సైడ్ హైరార్కీ వాళ్ళకి ఇంకా ఫర్దర్ ఇనిషియేషన్స్ ఇంకా అంటే అంతు లేదు జ్ఞానానికి. ఆ అంటే జ్ఞానం అంటే కేవలంగా హెడ్ లెర్నింగ్ కాదండి, అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. చేంజ్ ఆఫ్ రే, ఒక వ్యక్తి యొక్క రే మారడం బై ద ఫర్మ్ డిటర్మినేషన్ అంటే నిశ్చయం, గట్టి నిశ్చయంతో టు డూ సో లీవ్స్ ఆల్ పాత్స్ alike ఓపెన్ టు ద అక్కల్ స్టూడెంట్. అక్కల్ స్టూడెంట్స్ కి అన్ని మార్గాలు కూడా ఓపెన్ అయి ఉంటాయి. It is known that both the masters with whom the Theosophical Society has been most closely connected have chosen to make this effort. దివ్యజ్ఞాన సమాజంతో కనెక్ట్ అయినటువంటి మాస్టర్లు మనకందరికీ తెలుసున్నది ఏంటంటే, మాస్టర్స్ ఎవరైతే దివ్యజ్ఞాన సమాజంతో కనెక్ట్ అయ్యారో వాళ్ళు వాళ్ళు చాలా ఎక్కువగా ఎంచుకుంటున్నారు ఈ ప్రయత్నం. అండ్ దోస్ ఆఫ్ us who wish to retain our అంటే ఏంటి, ఒక రే నుంచి ఇంకో దానికి వెళ్ళడం, దీంతో సంబంధం కలిగి ఉన్న అందరూ కూడా యాజ్ ఇండివిజువల్స్ ఆర్ దేర్ ఫోర్ వాళ్ళందరూ ఒక రేస్ నుంచి ఇలాంటివి చేయగలుగుతున్నారు. కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ ఇన్ కోర్స్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఆల్సో, తెలుసో తెలియకో జరుగుతూ ఉంటుంది అంటున్నారు. ద మెథడ్ బై విచ్ ద ట్రాన్స్ఫర్ ఈస్ ఎఫెక్టెడ్ ఈస్ సింపుల్ ఇనఫ్ ఇన్ థియరీ. అంటే సిద్ధాంతపరంగా ఇది చాలా సింపులే, తరచుగా చాలా కష్టం దాన్ని ప్రాక్టీస్ లో తేవడం మాత్రం. థియరీలో ఏంటి, ఒక రే నుంచి ఇంకో రేకి వెళ్ళడమే, కానీ ప్రాక్టీస్ లో చాలా కష్టమైన విషయం అంటున్నారు. ఒక విద్యార్థి 6th లేకపోతే డివోషనల్ రేలో ఉంటే ఆయన తన్ని తాను సెకండ్ రేకి వెళ్ళాలి అనుకుంటే తన జ్ఞానం గాని ఆయన ఏం చేయాలి, ప్రయత్నించాలి తన్ని తను ఆ ప్రభావంలో సెకండ్ యొక్క సబ్ డివిజన్ యొక్క ప్రభావంలోకి తేవాలి 6th రేని. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే స్థిరంగా ఆ ప్రభావాన్ని తీవ్రం చేస్తాడు ఈ జీవితంలో.
అంటిల్ ఫైనల్లీ ఇట్ బికమ్స్ డామినెంట్. అది డామినెంట్ అయ్యే వరకు సిక్స్త్ డే అయినా సెకండ్ రే రావడానికి అక్కడ ఉన్న సెకండ్ రే ప్రభావానికి ఆయన వస్తాడు. థస్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఆన్ ద సెకండ్ సబ్ డివిజన్ ఆఫ్ సిక్స్త్ రేలో సెకండ్ సబ్ డివిజన్ లో ఉండడం కంటే ఆయన తను ఎక్కడికి వస్తాడు, సిక్స్త్ సబ్ డివిజన్ ఆఫ్ ద సెకండ్ రేలో 6వ సబ్ డివిజన్ కి వస్తాడు. ఒక పదంలో చెప్పాలంటే ఆయన తన భక్తిని, జ్ఞానాన్ని, అది అంటే he has tempered his devotion by increasing knowledge till it has become devotion to the divine wisdom. తన జ్ఞానాన్ని పెంపొందించుకుని ఆయన భక్తిని ఎలా పెంపొందించుకుంటాడంటే దైవపరమైన జ్ఞానం అయ్యే వరకు అది పెరుగుతుంది. ఫ్రమ్ దట్ అక్కడి నుంచి హీ కెన్ ఇఫ్ ఆయన కోరుకుంటే, ఆయన చాలా కష్టపడితే, ఎంతో కాలం ప్రయత్నించడం వల్ల తన్ని తాను ట్రాన్స్ఫర్ చేసుకోగలడు, ఇంకొక సెకండ్ రే యొక్క సబ్ డివిజన్ కి వెళ్ళగలడు. ఎవిడెంట్లీ హియర్ వీ హ్యావ్ ఎ డిపార్చర్ ఫ్రమ్ ద ఆర్డినరీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్. ఇక్కడ మనకి మామూలు ఆర్డినరీ రూల్స్ కంటే వేరేగా ఉంది. ఎందుకంటే ఫర్ ఎ మోనాడ్ హూ కేమ్ ఫోర్త్ త్రూ ద ప్లానెటరీ స్పిరిట్ విల్ రిటర్న్ త్రూ ఎనదర్. అంటే ఆయన ఒక రేలో వచ్చిన ఆయన ఇంకొక రేలో వెనక్కి వెళ్తున్నాడు. అలాంటి మార్పులు అనేవి సాపేక్షంగా చాలా అరుదుగా ఉంటాయి. అండ్ టెన్ టు బ్యాలెన్స్ వన్ అనదర్ సాటిస్ఫాక్టరీలీ ఎట్ ద ఎండ్. అదంతా కూడా సమతుల్యం చేసుకుని సంతృప్తికరంగా ఉండేటట్టుగా చేసుకోగలరు. ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి సామాన్యంగా ఫస్ట్ నుంచి సెకండ్ రేస్ కి దేర్ ఆర్ రిలేటివ్లీ ఫ్యూ పర్సన్స్, అంటే చాలా తక్కువ మంది లోయర్ లెవెల్స్ ఆఫ్ ఎవల్యూషన్ కి ట్రాన్స్ఫర్ అవుతారు. ఇక్కడికి పర్ఫెక్ట్ యూనిటీ అనే దానికి ఇచ్చారండి ఈ హెడ్డింగ్ లో. అది నెక్స్ట్ రేపటి నుంచి మొదలెడదాం. అదే నెక్స్ట్ థర్స్డే నుంచి. మీకు ఇవాళ ఏమైనా మాట్లాడతారా? ఏమైనా అర్థమైందా అందరికి? అంటే ఇదన్నిటితో మనకి ఏమర్థమవుతుందంటే పరమ గురువుల యొక్క శక్తి, ఆ పరమాత్మ శక్తి 3 రకాలుగా విల్, విజ్డమ్, లవ్ గా యాక్టివిటీగా కిందకు వస్తుంది. సో వాట్ ఎవర్ యాక్టివిటీ మనం తీసుకున్న దాంట్లో మనకు వచ్చిన శక్తి కూడా అక్కడి నుంచి వచ్చేదే. ఇవన్నీ తెలిస్తే మనం ఏమీ చేయట్లేదని మనకు అర్థం అవుతుంది. అక్కడి నుంచే అన్ని సప్లై అవుతున్నాయి మానవాళికి. వాళ్ళ ఏజెంట్స్ ని పెట్టుకుంటారనమాట. ఆ పై నుంచి మనం మొదటి చదివాం కదండి, కొంతమందిని వాళ్ళకి సప్లై చేస్తే ఆ ఎనర్జీ మనకు సప్లై అవుతుంది. సో ఏదైనా సరే జ్ఞానానికి సంబంధించిన ఆవిష్కరణ జరిగిందంటే అక్కడి నుంచి వచ్చిన ఎనర్జీ అది. ఈ విషయం మనం గ్రహించాలి. అందుకని మానవాళికి ఏ వ్యక్తి అయితే నిస్వార్థ స్థితిలో ఉంటూ ఉంటాడో ఆ వ్యక్తి ఆ అడప్ట్ స్థితికి సంపూర్ణ నిస్వార్థ స్థితే ఇక్కడ చాలా అవసరం. ఏమీ ఆశించకుండా అటువంటి స్థితి మన అందరం ఇందులోంచి తెలుసుకోవాల్సిన విషయం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సరే క్లోజ్ చేసేద్దామా? డౌట్స్ అయితే ఏం లేవమ్మా, అర్థమవుతుంది. అయితే అందరికీ నమస్కారం. క్లోజ్ చేస్తున్నాను.